ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి హాట్ గా మారాయి. పార్టీలోని పలువురు నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చిట్చాట్లో మండిపడ్డారామె. తాను మంత్రిగా ఉండటంతో తన ముందు కూర్చునేందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారని కామెంట్ చేశారు. అందుకే తన మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారామె. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి దగ్గరకు వెళ్లి తనపై ఉన్నవి లేనివి చెబుతున్నారని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పైన బగ్గమన్నారు కొండా సురేఖ. భద్రకాళి టెంపుల్ ఎవరు సొత్తు కాదన్నారామె. అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అంతకుముందు ఆమె భర్త కొండా మురళి కామెంట్లపై రగిలిపోతున్నారు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమై చర్చించారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తామంటూ ఊరుకోబొమ్మని వ్యాఖ్యానించారు రాజేందర్ రెడ్డి. ప్రతి నియోజకవర్గంలోనూ కొందరు వర్గాలను పెంచి పోషిస్తూ చిచ్చు పెడుతున్నారని అన్నారాయన. అధిష్టానాన్ని కలిసి ఈ మొత్తం అంశాలపై ఫిర్యాదు చేస్తామన్నారు రాజేందర్ రెడ్డి. ప్రజలు ఏమనుకుంటారు? ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎవరి కోసం ఇది? పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని ఇటు పోతే ఇందులో ఇండ్లని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఓదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఇవ్వలేదు చేస్తాం. అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇచ్చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానాన్ని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఏదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటు ఇటు తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధ వేస్తున్నది.